రాజకీయం అనేటటువంటిది ఒక పార్టీ కనుమరుగైపోతుందా? తెలుగుదేశం పార్టీ వైసీపీని కనుమరుగు చేయగలదా? కంటిన్యూగా దెబ్బతింటే ఆ పార్టీ కనుమరుగైపోతుంది. తనకి తానే ఉదాహరణ తెలుగుదేశం పార్టీకి. తెలంగాణలో 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది. దాని పర్యవసానం 2014లో గెలవాల్సిన సందర్భంలోనూ ఓడింది. 2019లో కాంగ్రెస్తో జట్టు కట్టి ట్రై చేసింది. 2014లో బీజేపీతో జట్టు కట్టి ట్రై చేసింది, ఓడింది. 2024లో పోటీకే వల్లగాలి. అంటే టోటల్గా ఇక తెలుగుదేశం పార్టీ కనుమరుగైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో ప్రతిపక్షంలో ఉంది, 2019కి అధికార పక్షంలో ఉంది, 2024కి 11కి పరిమితమైంది. కాబట్టి 40% ఓట్లు వచ్చినాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పుడు చాలా పెద్ద టీం ఉంది. పాత వాళ్ళు, పాత ఎమ్మెల్యేలు, పాత మంత్రులు, పాత సిస్టము, అట్లాగే కొడుకు, ఇంకో పక్కన భార్య, కోడలు, అందరూ పవర్ఫుల్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఓ పెద్ద యంత్రాంగమే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ మ్యాన్ ఆర్మీ. గట్టిగా బెదిరేస్తే మిగతా వాళ్ళు కంగారు పడిపోయినటువంటి పరిస్థితి, సోషల్ మీడియా వాళ్ళు వణికిపోతున్న పరిస్థితి, చివరికి నాయకులు కనిపించని పరిస్థితి. అంటే ఈ భయాన్ని పెంచగలిగితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెనకాల ఉంటే మనం బతకలేము అని వ్యాపారవేత్తలు దూరం అయిపోతే, పారిశ్రామికవేత్తలు దూరం అయిపోతే, రాజకీయం చేయడానికి ఎవరు తోడు లేకపోతే ఎలా? ఇక జగన్ ఉండడు. జగన్ని జైలుకు కూడా పంపించేస్తే ఇక ఆ తర్వాత ఎవరు ఉండరు. అప్పుడు ఇక తిరుగు ఉండదు. ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన అనుసరిస్తున్నటువంటి వ్యూహం. రాజకీయాల్లో వర్గశత్రుత్వం అనేటటువంటి దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలని కోరుకుంటారు. అది ఏ మేరకు సాధ్యమో కాలం డిసైడ్ చేయాలి.